సారా కాదురా, శారా, మెలక శారా. ఏముంది అన్యాయంగా జీవిస్తుండగా అయ్యా వారు నియమించిన దేవాది దేవుడు వారికి చక్కని కుమారుడు కలిగాడు. అతడే ఇస్సాకు. ఇస్సాకు పెరిగి పెద్దవాడు యవన ప్రేమలకు రాగా అయ్యా యవనపు ఆయన కొట్టిన నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని నిబకాన్ని కనికల వెదకి ఇస్సాకు నిబకానికి వివాహం జరిపించగా వారు అన్యోన్యంగా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాటి కాల సమయముందున నిబకా నెలదప్పి గర్భము ధరించి నిండు గర్భవతి అయి ప్రసవ వేదన కలిగిన సమయంలో అయ్యా ఆ నిబకా గర్భంలో 2 పిండాలు పెరుగులాడుతున్నాయండి. తెల్లారి 3వ తారీఖు 10 గంటల తారీఖు 3వ తారీఖు పగల 10 గంటల 10 అయితే 4వ తారీఖు బంద్ పెట్టొచ్చు. మా నాయన పడితే 2 సార్లు కొట్టినాడా 2 సార్లు ఎవడు కొడతాడా? అవునా? చూసారండి అందు పెద్దవాడు యేసేవా రెండో కుమారి యాకో. పెద్దవాడు తండ్రి ప్రేమిస్తున్నాడు, చిన్నవాడిని తల్లివారు ప్రేమిస్తుందిరా. ఇప్పుడు కూడా పెద్దవాడిని తండ్రి ప్రేమిస్తాడు, చిన్నవాడిని తల్లి ప్రేమిస్తుంది. నా తగ్గినటువంటి నాశనం చూడు, నీ ఆలోచనే తప్ప ఒక తల్లికి 2 కుమారులు జన్మించినా 3 కుమారులు జన్మించినా ప్రేమ అనేది సమానంగా పంచుతారు. నడిపోడు కొట్టుకోకూడదు. ఎరా పెద్దోడు ఏమో ఖర్చు అయిన పక్షి లెక్కలు రాస్తాడు, చిన్నోడి దిక్కు స్లిప్ ఎత్తాడు. నడిపోడు దగ్గర కట్టాకి లేక ఉన్నట్లనే 3 కోటలు మీకు 7 రోజులు ఇంటికి రాడు. ఖర్చు ఎక్కువ, ఖర్చు ఏముండదు. గుట్టే కాడి గడిలో దొరకదు. అలా ఏం కాదు. చూడు, ఎవరైనా స్నానం కడుతుండగా తండ్రి సాగడానికి ఒలిసిపోయి పడిపోయి దాపిము దాపరించి అదిగో సోదరా మంద దృష్టి నాడు కలిగాను తన దాపుని తెలుసుకొని కుమారా వేశావు కుమారా, నువ్వు చచ్చినా అగలేదు. ఇక అక్కడ తగిలితే అవుతే తగలాలంటే ఇక ఆటో మాట్లాడటం ఎక్కడ తగలాలంటే కింద జారి అయ్యగారికి అయితే తయ్యగారి కానీ వినయ్ గారి అయితే తగిలి వాడు మాకు ఈ పని ఈ ప్రకారంగా యాటకు వెళ్ళారు పెద్దవాడు చేసేవా తండ్రి కోరికలు చేస్తారని చెప్పుతున్న మాటని చిన్న కుమారుడు నా దాపును ఉన్నాడు. మరి దీవుని నన్ను అతనే పొందుకుంటే నా దాపును కుమారుడు అన్యాయం అయిపోవాలా? పెద్దవాడు రావుకు మునిపే ఆ దేవుని కుమారుడు దక్కాలని యాకోబు తాబుకు చేరుకున్నా. ఏమిట్రా ఎందుకు పిలిచారు? చూడు, మమ్మీ అమ్మ మమ్మీ అరే అంటే అమ్మను లేదా మమ్మీ అని. అమ్మ మమ్మీ ఎక్కడ సగమే గవర్నమెంట్ సగమే కాన్వెంట్. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు? గవర్నమెంట్ చదవడానికి అమ్మా స్కూల్లో ఫీజు కట్టాలి, 500 700 ఇవ్వు అంటున్నారు. మరి కాన్వెంట్ వాళ్ళు అయితే కాన్వెంట్ అయితే నిమ్మి మిస్ కూడా చేస్తుంది. ఫీజు కట్టాలి, మిస్ కూడా వస్తుంది.